మరి ఆ దుఃఖకరమైనది ఈ యొక్క ఫలభరితంగా ఎలా మారిపోయింది, సంతోషకరంగా ఎలా మారింది అంటే, యాకోబు కోల్పోయాడు, తన భార్యను కోల్పోయాడు, తన ఆశలు కోల్పోయాడు, తన సంతోషం కోల్పోయాడు. ఆ రాహేలు కోసమే కదండి 7 సంవత్సరాలు కొలువు చేస్తే తన మామగారు మోసం చేయటం వల్ల మరలా 7 సంవత్సరాలు లేయనిచ్చి పెళ్లి చేసిన తర్వాత మరలా నాకు రాహేలు కావాలంటే మరొక 7 ఏళ్ళు కొలువు చేయన్నాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మరొక 7 సంవత్సరాలు విడుదల కొరకు కొలువు చేశాడు. 21 సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఎంత లోతుగా దేవుడు మనతో మాట్లాడాడండి. నువ్వు అలా ఉన్నావు, నీ జీవితం అలా ఉంది, నీ జీవితం దుఃఖభరితంగా ఉంది, నీ జీవితంలో ఏదో కోల్పోయి ఉన్నావు, నీ ఆశలు కోల్పోయి ఉన్నావు, నీ జీవితంలో ఆశలు అడుగంటిపోయి ఉన్నాయి. యాకోబు ఎలా కోల్పోయాడో నీ ఆశలు కూడా అలా కోల్పోయినాయి. యాకోబు రోదన ఉంది బెత్లెహేము గ్రామంలో, ఎఫ్రతా మార్గములో. ఈ దుఃఖకరము, ఆశలన్నీ కూడా నశించిపోయినాయి. మరణం ఉంది అక్కడ, శాపం ఉంది. నేను చెప్పాను, అంత బలంగా చెప్పాను. మరి నేను అప్పుడు చదివిందే కదండి, మరి నాకెందుకు గుర్తుంటుంది? ఎఫ్రతాలో మరణం ఉంది, ఎఫ్రతాలో శాపం ఉంది. ఎందుకు శాపం ఉందంటే రాహేలు అబద్ధం చెప్పింది. తన తండ్రి అన్నాడు, నా గృహదేవతల్ని ఎవరో దొంగిలించారు అంటే, అయ్యా మేము ఎవరో దొంగిలించలేదని యాకోబు అంటాడు. అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా అంటారు. కానీ రాహేలు దొంగతనం చేసి తెచ్చేసింది గృహదేవతల్ని. తన తండ్రి ఇంట్లో నుంచి వచ్చేసేటప్పుడు ఆ గృహదేవతలు తెచ్చి ఆ పెట్టెలో పెట్టి, చెక్క పెట్టెలో పెట్టి దాచేసింది. ఆ విషయం యాకోబుకి తెలీదు. యాకోబు అన్నాడు, నీ గృహదేవతలతో నాకు సంబంధం లేదు, మేమెవరము తేము, మేము యోధా గోత్రికులమి, మేము ఇశ్రాయేలీలమి, మాకు అన్య జనాంగాలతో అన్య విగ్రహాలతో మాకు సంబంధం లేదంటే, లేదు నా గృహదేవతలు దొంగిలించారు. అప్పుడు యాకోబు అంటాడు, రోషముతో అంటాడు, ఎవరి దగ్గరైతే ఆ యొక్క గృహదేవతలు దొరుకుతాయో వాళ్ళు మరణమవుదురుగాక. శాపం ఉంది అక్కడ. రాహేలమ్మే దొంగతనం చేసింది. రాహేలమ్మే దొంగిలించి ఆ యొక్క విగ్రహాలను దొంగిలించి తీసుకొచ్చి ఆ పెట్టెలో పెట్టి దాచింది. ఆ యొక్క తండ్రి ఆ గుడారం అంతా వెతుకుతున్నప్పుడు తను ఏం చేసింది తెలుసా? ఆ పెట్టి మీద ఎక్కి కూర్చుంది. ఏమంటే, అయ్యా నేను లేవలేను, అయ్యా నేను కడగా ఉన్నాను, నన్ను ఎవరు అంటుకోకూడదు, నన్ను ఎవరు ముట్టుకోకూడదు, నేను లేవలేని స్థితిలో ఉన్నాను. అంత అబద్ధమే. దేవుడు అదే మాట్లాడాడు మనతో, నొక్కి వక్కాణించి మాట్లాడారు. ఈ సంవత్సరంలో నువ్వు ఏదైనా తప్పు చేసావా, ఏదైనా పాపం చేసావా, ఏదైనా పొరపాటు చేసావా, రాహేల్లాగా అబద్ధం చెప్పొద్దు, రాహేల్లాగా తప్పించుకోవడానికి చూడొద్దు. ఆనాటి కాలంలో ఆ యొక్క శాప విమోచన లేదు, ఇప్పుడు మనకి శాప విమోచన ఉంది. యేసయ్య రక్తం ఉంది. ఈరోజు నీ దేవుడి సన్నిధిలో, ప్రభువా నాకు తెలుసో తెలియక నేను తప్పు చేశాను, నన్ను క్షమించ అన్ను అడుగు, నేను క్షమించేస్తాను అన్నాడు. అది కూడా చెప్పాం గత వారం. ఒప్పుకోలే, ఆమె చేయలేదు, ఒప్పుకోలేదు, ఆమె పాపాన్ని ఆమె విడిచిపెట్టలేదు, ఆమె పాపాన్ని కనీసం ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. అందుకే మరణం అయిపోయింది. ఆమె రెండవ బిడ్డ, మొదటి బిడ్డ యోసేపు, రెండవ బిడ్డ బెన్యామీను, ఆమె చనిపోతూ ప్రసవ వేదనతో ఒక బిడ్డని కని ఆ చనిపోతున్నప్పుడు ఆ రెండవ బిడ్డకి ఏం పెట్టింది? బెనోని. ఏం పేరండి? బెనోని అంటే ఏంటి? దుఃఖపుత్రుడు. ఇప్పుడు ఎఫ్రతా మార్గంలో ఏముంది? ఎఫ్రతా మార్గంలో ఏముందమ్మా? ఫలభరితం కాదు నాన్న. ఫస్ట్ ఆదికాండంలో అది ఆ శాపము యేసయ్య వచ్చినాక ఫలభరితంగా మారింది. ఆ శాపము యేసయ్యతో కొట్టివేయబడింది. ఆ శాపము యేసయ్య ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మన చరిత్ర మారిపోతుంది. అది దేవునికి స్తోత్రం. ఆ మొదటి ఆదికాండంలో ఏమున్నది అంటే శాపం ఉంది, దుఃఖం ఉన్నది. ఆ యొక్క బిడ్డ పేరు బెనోని పేరు ఏంటంటే దుఃఖపుత్రుడు. ఏ శాపపు కాడి కింద నువ్వు ఏడుస్తున్నావో, ఏ పాపపు కాడి కింద నువ్వు భరిస్తూ ఉన్నావో, దేవుడు నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే, మనం గత వారం ధ్యానించింది ఆ యొక్క మీకా గ్రంథంలో నుంచి ధ్యానించాం. బెత్లెహేము పట్టణములో, ఎఫ్రతా మార్గములో, ఆ యొక్క యూదా గోత్రములో స్వల్ప గ్రామమైనటువంటి స్వల్ప గ్రామం గురించి కూడా ధ్యానించాం. స్వల్ప గ్రామం అంటే చాలా చిన్న ఊరు. ఎందుకు చిన్న ఊరు అన్నారంటే కేవలం 15,000 మంది మాత్రమే ఉన్నారు అక్కడ. అందుకే అది స్వల్ప గ్రామం అయినప్పటికీ నువ్వు భయపడొద్దు. నువ్వు చదువు లేదా భయపడొద్దు, ఉద్యోగం లేదా భయపడొద్దు, హోదా లేదా భయపడొద్దు, ఏ గుర్తింపు లేదా భయపడొద్దు. దేవుడు ఎంత బాగా మాట్లాడాడో గత వారం. నువ్వు దేనికి భయపడొద్దు. నిన్ను నేను కోరుకున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను,
నీకు అర్హత నేను ఇస్తాను, నీకు గుర్తింపు నేను ఇస్తాను, నీకు ఫలభరిత నేను ఇస్తాను. నీ జీవితంలో శాపం ఉందా, నీ జీవితంలో పాపం ఉందా, నీ జీవితంలో దుఃఖం ఉందా, నువ్వు స్తుతించు. యూదా గోత్రంలోకి రా. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో ఆ దుఃఖభరితమైనటువంటి జీవితము ఫలభరితంగా నేను మార్చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా గత వారం వాక్యం అండి. ఇదంతా గత వారం దేవుడు ఎంత సర్వసూటిగా మనతో మాట్లాడాడో. నిజంగా నేను కూడా ఎఫ్రతా గురించి అంత లోతుగా నేను ఎప్పుడూ ధ్యానించలేదండి. ఆ రాహేలు మరణం అక్కడ ఉంది, ఎఫ్రతాలో నాకు తెలీదు. ఎఫ్రతాలో మరణం ఉంది, ఎఫ్రతాలో దుఃఖం ఉంది, ఎఫ్రతాలో శాపం ఉంది. యేసయ్య అందుకే యాకోబుతో ఎంత బాగా మాట్లాడాడండి. నాకు ఇప్పటికీ అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. 9వ వచనంలో ఏముందమ్మా, 9వ వచనంలో దేవుడు వచ్చేసి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి యాకోబుతో మాట్లాడాడు. ఏమని? అయ్యా, నీతో నేను నిబంధన చేసుకున్నా, నువ్వు భయపడొద్దు, నేను ఎప్పుడు నేను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఏమాత్రం దిగులు పడొద్దు. నీ యొక్క ఇదిగో ఈ దేశాన్ని నీ బిడ్డలకి నేను ఇస్తాను, నీ వంశంలో నుంచి రాజులు వస్తారు. దేవుడు మాట్లాడలేదా? రాజులు వస్తారు. ఎందుకు 9వ వచనంలో మాట్లాడితే 13వ వచనంలోకి వచ్చేసరికి తన భార్య చనిపోయింది. ఎందుకని? చనిపోక ముందే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మన జీవితంలోనికి ఏదైనా బాధ, వేదన, శోధన వస్తే మనం మొదట చేసేది ఏంటో తెలుసా అండి? ప్రార్థన చేయడం మానేయడం, చర్చికి రావడం మానేయడం, దేవునితో సహవాసం మానేయడం. అలా ఎక్కడ యాకోబు తప్పిపోతాడో అని దేవుడు అంటున్నాడు కదా, ముందుగానే వచ్చి యాకోబుని ధైర్యపరిచాడు. రాహేలమ్మ ఆ రోజున ఆ విగ్రహాలు తీసి పారేసినట్లయితే, తన తప్పు తండ్రి దగ్గర ఒప్పుకున్నట్లయితే నిజంగా ఆ శాపం వచ్చేది కాదేమో కదమ్మా. ఆ శాపం వచ్చేది కాదేమో, ఆ మరణం వచ్చేది కాదేమో, తన ఇద్దరు బిడ్డలతో సంతోషంగా ఉండేదేమో. చేతులారా తెచ్చుకునే కొన్ని శాపాలు ఉంటాయండి. చేతులారా, అది మనకు తెలియదండి, అది మనకు తెలియదు. మనం ఏంటంటే మనం ఆ దేవునితో కనెక్ట్ అయ్యేంత వరకు తప్పు అని తెలియదు. చేతులారా తెచ్చుకుంది రాహేలమ్మ, తన జీవితం నాశనం చేసేసుకుంది. అందుకే యాకోబుకి దేవుడు అన్నాడు, నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీతో నేను నిబంధన చేసుకున్నాను, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, ఈ కనాన్ దేశం మొత్తం నీకు ఇస్తాను, నీలో నుంచి రాజులు వస్తారు. ముందుగానే వాగ్దానం చేశాడండి దేవుడు. హల్లెలూయా. ఆ వాగ్దానమే ఈ మీకా గ్రంథంలో దేవుడు నెరవేర్పు. మీకా గ్రంథంలో దేవుడు ఏం చేశాడు? నెరవేర్పండి. మీకా గ్రంథంలో దేవుడు ఎంత బలంగా మాట్లాడాడండి. మీకా గ్రంథంలోంచి దేవుడు మాట్లాడన్నాడు 5వ అధ్యాయంలో, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడండి. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన దర్శిస్తూనే ఉన్నాడు, ఆయన సహవాసం చేస్తూనే ఉన్నాడు. కానీ మనమే పెడచెవిని పెట్టేస్తున్నాం. మనకు అన్నీ గుర్తుంటాయి. మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో గుర్తుంటుంది కదమ్మా. మనకెవరు అప్పులు ఇవ్వాలో వాళ్ళు బాగా గుర్తుంటారు. లలితమ్మ, అవునా కదా? మనం ఎవరికైనా ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకో, ఖచ్చితంగా గుర్తుంటారు, మర్చిపోము. నిద్దట్లో కూడా వాళ్ళని ఎలా అడగాలి గుర్తుంటాం, సహజం అది. వాక్యం మర్చిపోతే ఎలాగా? వాగ్దానం మర్చిపోతే ఎలాగా? మనం ఎలా బ్లెస్ అవుతాం? దేవునికి స్తోత్రం. అంత బలంగా గత ఆదివారం దినాన మనతో వాగ్దానం ఇచ్చాడండి దేవుడు. గత వారం మాట్లాడిన మాట ఏంటి అంటే, నీకు దుఃఖము నుంచి విడుదల, దుఃఖ నివారణ, నీ కన్నీరును నాట్యముగా మారుస్తాను, నీ అంగలార్పుని ఆనందముగా మారుస్తాను. దేవుడికి స్తోత్రం. ఎఫ్రతా అంటే 2 అర్థాలు. ఒకటి దుఃఖభరితము, అది రెండవది ఫలభరితము. దుఃఖభరితము, ఫలభరితము. ఆ దుఃఖభరితం మనం తెలుసో తెలియక చేసిన శాపాల వల్ల వచ్చినటువంటిది దుఃఖభరితం. రాహేలమ్మ ఒప్పుకోలేదండి, పాపం ఒప్పుకోలేదు, పాపం విడిచిపెట్టలేదు, అన్య విగ్రహ దేవతలు ఆ యొక్క విగ్రహాలని పారేయలేదు. కానీ ఈరోజు మనం పారేస్తున్నాం. మనలో ఏ శాపం ఉందో, మనలో ఏ పాపం ఉందో అది దేవుడి సన్నిధిలో విడిచిపెట్టు. ఎప్పుడైతే ఆ పాపం శాపను దేవుడి సన్నిధిలో విడిచిపెడతావో నా జీవితం ఫలభరితంగా నేను మార్చేస్తాను. గత వారం దేవుడు మనకు చేసినటువంటి ప్రామిస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా, హల్లెలూయా.
ఈనాటి వర్తమానంలోకి, ఈరోజు ఈ దిన వర్తమానంలోకి మనం వెళ్ళిపోదామండి. మనం ఎందుకు చర్చకు వస్తున్నాం? అలవాటు ప్రకారంగానా? ఏదో 4 పాటలు పాడేసుకోవడానిక? ఏదో ఆదివారం వెళ్ళకపోతే శాపం వస్తుంది, ఆదివారం వెళ్ళకపోతే దేవుడు మాట్లాడు, ఆదివారం వెళ్ళకపోతే మరి దేవుడి సన్నిధిలోంచి తొలగిపోతాం. అందుకైతే వెళ్ళక్కర్లేదండి. ఆన్లైన్లో చూసేసుకుందాం. ఆన్లైన్లో, టీవీలో, ఫోనుల్లో కూడా వచ్చేస్తున్నాయి. అక్కర్లేదండి. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని ప్రసన్నత నిలిచింది. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు గమనిస్తారో లేదో, ప్రతి రోజు కూడా, అది ఆదివారం కావచ్చు, బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో నుంచి ఒక వాక్యం మాత్రం వెల్లడి అవుతుందండి. గత వారం ఏమి చెప్పాడండి దేవుడు? నీ దుఃఖము సంతోషంగా మారుస్తాను కదమా, నీ యొక్క దుఃఖము ఆనందంగా మారుస్తాను. ఆ ఎఫ్రత అంటే దుఃఖభరితమైన నీ జీవితంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. అది భర్త ద్వారా కావచ్చు, బిడ్డల ద్వారా కావచ్చు, ఎక్కడెక్కడో ఏదో మన పరిస్థితులు, వ్యాధుల ద్వారా కావచ్చు, అవన్నీ కూడా నీకు సంతోషభరంగా మారుస్తాను, ఫలభరితంగా. ఎప్పుడు? నువ్వు ఒప్పుకుంటే. అది మాత్రం కండిషన్. వాక్యంలో ఎప్పుడు కండిషన్ ఉంటుందండి. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు విడిచిపెడితే నీ జీవితాన్ని నేను ఫలభరితంగా మారుస్తాను. గత వారం, ఈ రోజున ఇంకొక సందేశం నేను ఎప్పుడు కూడా చెప్పలేదండి వాక్యం. ఈరోజు దేవుడు నాతో ఇది మాట్లాడారు. ఎఫ్రతా గురించి కూడా ఎప్పుడు నేను చెప్పలేదండి. బెత్లెహేము గురించి చెప్పాను, యూదుల గురించి చెప్పాను, ఆ తర్వాత పశువుల పాక గురించి నాకు తెలుసు, జ్ఞానుల గురించి నాకు తెలుసు, ఆ తార గురించి తెలుసు, నక్షత్రం గురించి తెలుసు, ఆ గొల్లల గురించి తెలుసు, ఆ యొక్క సందడిగా దిగివచ్చినటువంటి దేవదూతల గురించి కూడా తెలుసు. కానీ ఈరోజు నాతో దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? యోసేపు గురించి చెప్పు. మర్మమై ఉన్నటువంటి, దాచబడినటువంటి, ఎవరునూ గుర్తింపు లేనటువంటి, ఎవరునూ గుర్తించినటువంటి యోసేపు గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. ఏ సందేశంలో అన్నా చూడండి, మరియమ్మ ఉంటుంది క్రిస్మస్లో, అవునా? క్రిస్మస్ ఆరాధనలో మరియమ్మే మెయిన్ రోల్. మరియమ్మ ఉంటుంది. తర్వాత ఎవరు ఉంటారండి? జ్ఞానులు ఉంటారు, అవునా? జ్ఞానులు ఉంటారు. తర్వాత ఎవరు ఉంటారు? గొల్లలు ఉంటారు. ఓకే, గొల్లలు ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు? నక్షత్రం ఉంటుంది. మెయిన్ రోల్, అవునా కాదా? ఎస్ చెప్పట్లా, నో చెప్పట్లా, చూస్తున్నాను, నాకేం అర్థం కావట్లా. చక్కగా ఉజ్జీవంగా ఉందో. అరుణ్ గారు కూడా అదే ప్రాకులాడారు. మీరు అలా ఉంటే నేనేం చెప్పలేకపోతున్నా. వాళ్ళు ఎవరో వచ్చారండి, 2 ఆడపిల్లలు ఫస్ట్ రోలో కూర్చున్నారు. వాళ్ళని చూస్తే వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ ఆ యొక్క అభిషేకం చూసినప్పుడు నాకు ఇంకా అభిషేకం ఎక్కువైపోయింది అన్నారు. దేవునికి స్తోత్రం. మనం అలాగే ఉండాలి. నాకు తెలుసండి, నేను మాత్రం నిర్ణయం తీసేసుకున్నాను, మళ్ళా వచ్చే డిసెంబర్కి చర్చిలా ఉండకూడదు. నేను కఠినంగా కూడా ఉంటాను కొన్ని విషయాల్లో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మనకు ఇవన్నీ తెలుసు కదండి. నక్షత్రం గురించి తెలుసు, జ్ఞానుల గురించి తెలుసు, ఆ యొక్క దేవదూతల గురించి తెలుసు, గొల్లల గురించి తెలుసు, పశువుల పాక గురించి తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. యోసేపు గురించి కూడా ఎవ్వరూ చెప్పరండి. యోసేపు గురించి ఎక్కడ కూడా ప్రకటన ఉండదు. యోసేపు గురించి ఏ యొక్క క్రిస్మస్ సందేశంలో కూడా పెద్దగా పట్టించుకోరు యోసేపుని. ఆయన ఒక సీక్రెట్ బిలీవర్. కొంతమంది అలాగే ఉంటారండి. వాళ్ళ భక్తి బయటకు కనిపించదు, కానీ భారం అంతా మోసినవాడు యోసేపేనండి. హల్లెలూయా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆమె తల్లి అయిన మరియ ఎవరికి ప్రదానం చేయబడిందండి? యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. ఆమె ఎలా గర్భవతిగా ఉందండి? ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడేదాకా కొన్ని వేల సంవత్సరాలు దావీదు ప్రకటించాడండి. దావీదు కూడా యేసు ప్రభు గురించి ప్రకటించాడు. దావీదుకి యేసు ప్రభు గారికి మధ్య వ్యత్యాసం ఎంతో తెలుసండి? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల క్రితమే దావీదు ప్రకటించాడు. 730 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించారు. 550 సంవత్సరాల క్రితం మీకా ప్రవక్త ప్రవచించారు. మోషే గారు ప్రవచించారు. 4000 సంవత్సరాల క్రితమే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎందుకు ఆలస్యమైంది? ఇన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు నిరీక్షిస్తున్నాడు. సరైనటువంటి స్త్రీ కావాలి. మీకు తెలుసా, ఆనాటి కాలంలో రాజవంశీయులు చాలామంది స్త్రీలు వివాహం చేసుకోకుండా ఉండిపోయారు. ఎందుకో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కనును.
ఆయనే లోకరక్షకుడు, దేవుడు మానవుడు అవ్వబోతున్నాడు, ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్న మాట ప్రతి యూదుడికి తెలుసు, ప్రతి ఇశ్రాయేలుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. భక్తిపరులుగా ఉన్నటువంటి రాజవంశీయులలో ఉన్నటువంటి చాలామంది స్త్రీలు వివాహం చేసుకోకుండా ఉండిపోయారండి. కానీ ఈమెకేం తెలియదండి. ఈమె చిన్నపిల్ల, ఎంతో తెలుసండి. అప్పుడే కొంచెం పెద్ద పిల్ల అయింది, మెచ్యూర్ అయిన తర్వాత ఆనాటి కాలంలో ఎక్కువ దినాలు ఉంచరండి. మహా అయితే 12-13 సంవత్సరాల బిడ్డ, 13-14 లోపల బిడ్డే. ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. మన బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? మనమే చెయ్యం కదరవణమ్మా, మనమే చెయ్యం. మన బిడ్డలు ఎలా చేస్తారు? ఆమె చేస్తుంది చూడండి. లోకాసువార్త మొదటి అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో 26వ వచనం, 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడని యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా, దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ఇక్కడ ఆయన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తున్నాయండి. ఆయన ఎవరు, ఏం చేయబోతున్నాడు, ఆయన ఏంటి, ఆయన ఎందుకు, ఏ ప్రణాళికతో వస్తున్నాడో ఇక్కడ చెప్తున్నారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలెను. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. హల్లెలూయా. ఆ మాట చెప్పడం సాధ్యమా? చెప్పండి. ఆ మాట చెప్పడం అంత ఈజీయా? చదువుకోవటానికే మనం భయపడుతున్నాం. ఆనాటి కాలంలో ఏముందో మనకు తెలుసు. ఎవరన్నా స్త్రీ తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. వ్యభిచారం చేస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేయబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఆ యొక్క ధర్మశాస్త్రం మాకు తెలీదా? తెలుసండి. ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్రం తెలుసు. అక్కడ ఉన్నటువంటి కట్టడలు తెలుసు. అందులో ఈమె చాలా భక్తి పరురాలు, ప్రార్థన పరురాలు. ఆమె ప్రార్థన ఏ సమయంలో దేవదూత వచ్చి మరియతో మాట్లాడిందండి? ఏ సమయంలో దేవదూత దిగి వచ్చి మరియమ్మతో మాట్లాడింది? అమ్మా, నువ్వు దగ్గర మాట్లాడిందా నా బంగారు తల్లి? మరియమ్మతో దేవదూత వచ్చి ఎప్పుడు మాట్లాడింది? ఏబిసిడీలు కూడా రావు. మరియమ్మతో దేవదూత వచ్చి ఏ సమయంలో మాట్లాడింది? మరియా, దయాప్రాప్తురాలా. ఇంక నేనేం చెప్పను ఇక్కడ. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో, ఏం మీరు ఇక్కడ ఉన్నారా? ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా వ్రాయబడి ఉన్నది కదండి. ఎంత చక్కగా వ్రాయబడి ఉంది ఇక్కడ వాక్యము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా, దూత, మరియా, భయపడుకుము. జకరియా గారితో అంతకుముందే 6 నెలల క్రితం మాట్లాడింది. ఎక్కడండి? జకరియా గారితో. జకరియా గారు ఎవరండి అసలు? ప్రవక్త. జకరియా గారు ఎక్కడ, పోనీ ఏ స్థలంలో ఉన్నాడు చెప్పండి? అతి పరిశుద్ధ స్థలంలో. జకరియా గారు యాజకుడమ్మా, యాజకుడు. దేవుడి సన్నిధిలో ధూపం వేసేటువంటి వ్యక్తి.
యాజకుడు. ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు వెళ్ళి దేవదూత, ఈ గబ్రియేలు దేవదూత వెళ్ళి ఆ జకర్యాతో ఆనాడు మాట్లాడింది. మనం మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నాం. అదే అధ్యాయం 26వ వచనంలోకి వచ్చేసరికి మరియమ్మ ప్రార్థన చేసుకునే ఆ సమయంలో దేవదూత దిగి వచ్చింది. ఈరోజు మనతో దేవుడు మాట్లాడాలంటే ఎప్పుడు మాట్లాడతాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకాళ్ళు చేస్తే, నువ్వు వాక్యం చదివితే. నేనేమి చేయను, నేను వెళ్ళొచ్చి కూర్చుంటాను, బైబిల్ మాత్రమే బూజు దులుపుతాను అంటే మాట్లాడు. ఆ బైబిల్ మీద పట్టినటువంటి ఆ దుమ్ము మాత్రమే దులుపుకుంటాను, సంకలో పెట్టుకుని తీసుకొచ్చేస్తానంటే మాట్లాడు దేవుడు నీతో నాతో. మనం దేవుడికి కొంత సమయం ఇవ్వాలండి. ధూప వేదిక ఉండాలి, ధూప సమయం ఉండాలి, ధూప స్థలం ఉండాలి, ప్రార్థన చేసే స్థలము, ధూప వేదిక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క స్థలం ఉండాలి, సమయం ఉండాలి, ధూప వేదిక ఉండాలి. అప్పుడే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఆ సమయంలో దేవదూత దిగి వచ్చింది. మరియా, నీకు శుభము కలుగును గాక. ఏంటయ్యా ఆ శుభము? ఆ శుభవచనం ఏమిటో? దేవదూత వచ్చింది. అసలుకే భయం. ఎందుకు భయం? దేవుడు మాట్లాడడం మానేశాడు. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఎక్కడి నుంచో. ఎందుకంటే మీకు ముందు నుంచి లాక్కు రావాలని ప్రయత్నిస్తున్నా. ఎందుకు భయపడిందో తెలుసా అండి? ఆనాటి కాలంలో దేవుడు మానవులతో సహవాసం లేదు. దేవుడు మానవులతో సహవాసం చేయడం మానేశాడు, మాట్లాడడం మానేశాడు. కారణం ఏంటో తెలుసా అండి? ప్రార్థన లేవు, యాజకత్వం లేదు. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు అసలు గ్రంథమే లేదు. ఆ టైంలోనే రాజులు వచ్చారు. ముస్లిమ్స్ కావచ్చు, అరబ్బులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు. అందుకే అప్పటి వరకు సైలెంట్ పీరియడ్, చీకటి కాలం. దేవుడు వదిలేశాడు ప్రజల్ని. 400 సంవత్సరాలు చీకటి కాలం అంటారు, సైలెంట్ పీరియడ్ అంటారు. దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు మాట్లాడడం మానేసిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఒక చిన్న బాలిక దగ్గరికి వచ్చి, 14 సంవత్సరాల బిడ్డ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆమెకు ఎలా ఉంటుందండి? ఉన్న పాటని ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ వచ్చి దేవదూత వచ్చి నిలబడింది అనుకోండి, 2 రెక్కలు వేసుకుని, ఇక్కడ ఎవరన్నా నిలబడతారా? నన్ను ఇక్కడ వదిలేస్తారా? నేను ఎలా వస్తాను అని బంధించుని అక్కడి నుంచి ముందు పారిపోతారు. హల్లెలూయా, అవునా కాదా? కానీ మరి భయపడింది. కానీ వాక్యానికి ఎంత లోబడుతుందో చూడండి. దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక. ఇదిగో నీవు ఒక బిడ్డని కంటావు, నువ్వు దేవుడి దయను పొందుకొని ఉన్నావు, దేవుడి అనుగ్రహం నీ మీద ఉన్నది. ఆమెకు కూడా వాక్యం తెలుసు, వాగ్దానాలు తెలుసు, దేవుడు కన్యక గర్భాన్ని ఎంచుకుంటాడని తెలుసు. ఆ ఎంచుకున్న జాబితాలో ఆమె ఉందని తెలియదు. దేవుడు ఎంత వెయిట్ చేస్తున్నాడో చూడండి మన కోసం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడో చూడండి. ఆమె పుట్టాలి, ఆమె పెరగాలి, ఆమెకి ఇంకేమిటి అవ్వాలండి? ప్రధానం అవ్వాలి. ప్రధానం అయ్యేదాకా దేవుడు ఎందుకు వెయిట్ చేశాడమ్మా? ప్రధానం అవ్వాలి. ప్రధానం అవ్వకుండా ఆ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చేసాడు, కన్యక గర్భవతి అవుతూ ఉంటే అది ఇంకెంత ప్రాబ్లమో. ప్రధానం అయిన తర్వాత వెంటనే దేవుడు వచ్చేసాడు. కారణం ఏంటో తెలుసా? ఆమెకి ప్రొటెక్షన్. ప్రధానం అయిపోయింది. ప్రధానం చేయబడ్డ వ్యక్తి ఎవరో తెలుసండి? నీతిమంతుడు. ఆ నీతిమంతుడు పేరేంటండి? యోసేపు. ఆయన కూడా దైవభక్తి కలిగిన వాడు. ఇప్పుడు వచ్చేద్దాం మొదటి మత్తయి సువార్తలోకి, 18వ అధ్యాయంలోకి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాకమునపు వారిద్దరి మధ్యన ఎటువంటి పాప సంబంధం అనేది లేదండి, శరీర సంబంధం అనేది లేదు. ఈలోపే ఎప్పుడైతే ప్రధానం జరిగిందో దేవుడు దిగి వచ్చాడో, ఆమెతో మాట్లాడాడో, ఆమె గర్భాన్ని దేవుడు ముట్టాడో, ఆమె గర్భవతి అయింది. హల్లెలూయా, ఆమె గర్భవతి అయింది. ఆమె అనుమతి లేకుండా మాత్రము దేవుడు ఏది చేయడండి. ఈ రోజున నువ్వు ఎస్ అనేదాకా దేవుడు నిన్నేం పట్టుకోడు. నువ్వు అంగీకరించకుండా దేవుడు నిన్ను జుట్టట్టుకుని లాక్కెళ్ళేది ఇంకొకళ్ళండి. దేవుడు ఎప్పుడూ కూడా నీ అంగీకారం కోరుతూ ఉంటాడు. ఆ కన్యక దగ్గరకు వచ్చింది, అమ్మా నువ్వు గర్భవతిగా అవుతావు అని అంటే ఆమె భయపడింది. అయ్యా, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగో సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు నువ్వు ఒక బిడ్డను కంటావు, ఆ బిడ్డకు యేసు అని పేరు పెడతావు. ఆయన రాజ్యంకి అంతము లేనటువంటి రాజ్యమేమో అన్నీ చెప్పిన తర్వాత ఏమంది లాస్ట్ మనం చదివాం కదా లోకాసువార్త 1వ అధ్యాయంలో. ఏమంది లాస్ట్ వచనంలో? ఇదిగో ప్రభు దాసురాలను, చెప్పండి అమ్మ ఇప్పుడన్నా, ఇదిగో ప్రభు దాసురాలను, ఆయన యొక్క చిత్తము, ఇదిగో ప్రభు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. మీరు వాక్యం చదవట్లా కదా?
వాక్యం చదవట్లా, బైబిల్ తీయట్లా, వాక్యం వినట్లా. ఇక్కడ ఏదో నామకార్థంగా వచ్చేసి ఏదో రావాలి కాబట్టి వచ్చేసి వినేసి ఇక్కడి నుంచి వెళ్ళగానే పరుగున మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాం, ఏ పనికి వెళ్ళిపోవాలి ఆ పనికి వెళ్ళిపోతాం. మన హృదయం ఖాళీగా శూన్యంగా ఉంది. అందుకే మనకు వాక్యం గుర్తుండట్లా. రోజు కూడా దేవునితో సహవాసం ఉన్నట్లయితే ఆ నోట్లోంచి అవి వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో ప్రభుదాసురాలను ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏం జరుగుద్దమ్మా తెలీదా? ఏం జరుగుద్దో తెలీదా? ఒక కన్యక గర్భము ధరిసే రాళ్లతో, మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపేస్తారని తెలీదా? ఆమె ఒక పురుషుడికి ప్రధానం చేయబడిందని తెలీదా? తన తల్లిదండ్రులు వదిలేస్తారని తెలీదా? ఆ పురుషుడు వదిలేస్తాడని తెలీదా? ఆ బంధుమిత్రుల పరువు పోద్దని తెలీదా? ఆమె చంపబడుతుందని తెలీదా? మరణం కాసుకుని ఉన్నదని తెలీదా? ఈ లోకము వెలివేస్తుందని తెలీదా? అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. కానీ ఆమె తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసండి? ఎవ్వరు నన్ను వదిలేసినా, చివరికి నా భర్త అన్నవాడు యోసేపు ప్రధానం చేయబడిన అతను నన్ను వదిలేసిన దైవ కార్యానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. రాళ్లతో పెట్టి కూడా చంపుతారా? చంపని. నేను దేవుడి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. నా భర్త నన్ను వదిలేస్తాడా? వదిలేని. నేను నా దేవుడి కొరకు సమర్పించుకుంటున్నాను. నా బంధుమిత్రులందరూ వచ్చి అంటారు, అవమానిస్తారు, తృణీకరిస్తారు, బహిష్కరిస్తారు, త్రోసి వేసేస్తారు. అయినప్పటికీ నా దేవుడి కొరకు నేను జీవిస్తాను. ఆ త్యాగం ఉందా మనలో? లేదండి. ఆ త్యాగం ఉంటే మనం ఇలా ఉండము. ఆ సమర్పణ ఉంటే ఇలా ఉండము. మన మంట ఇంకోలా ఉంటుంది, మన రోషం ఇంకొకలాగా ఉంటుంది. మన ఆలోచనలు నిండా స్వార్థం స్వార్థం స్వార్థం. నేను, నీ హృదయంలో ఎవరు ఉన్నారు అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను సంపాదించుకోవాలి, లేకపోతే నేను ఇలా ఇంతే తప్పించి నీ హృదయం అనేటువంటి ఆ గుడిలో, ఆ గుండె గదిలో ఎవరున్నారు? ఎవరు లేరు, నువ్వే ఉన్నావు. మరియమ్మ ఒక కన్యక, ఒక స్త్రీ, ప్రొటెక్షన్ ఎవరూ లేరు. అప్పటికి యోసేపు ఏమైనా వాగ్దానం ఇచ్చాడా? నీ సమస్యలో నేను నీకు తోడుకుంటాను అని ఏమైనా చెప్పాడు? చెప్పలేదు. ఒక స్త్రీ తను తీసుకున్న నిర్ణయం అండి. అటువంటి వాళ్ళు కావాలండి దేవుడికి. తెగించే వాళ్ళు కావాలి, త్యాగం చేసేవాళ్ళు కావాలి, సమర్పించుకునే వాళ్ళు కావాలి. దేవుడు రాజ్య భారాన్ని భుజముల మీద వేసుకుంటూ మోసేటువంటి వాళ్ళు అవమానాలే, సమస్యలే. మీకు తెలుసా, ఆ తర్వాత యేసు ప్రభు పుట్టేంత వరకు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏమాత్రం అపవిత్రతకు చోటు ఇవ్వలేదు. పరిశుద్ధంగా ఆయన జన్మించాడు. జన్మించిన తర్వాత, యేసు ప్రభు పుట్టిన తర్వాత అప్పుడు వారిద్దరు ఏకమయ్యారో అప్పుడు వారికి 4 సంతానం కలిగారు, ఆడబిడ్డలు కూడా కలిగారు. మత్తయి సువార్తలు చూస్తే ఏముంటుందో తెలుసండి? ఏముంటుందో తెలుసా? ఆ తల్లిని కూడా వారు విశ్వసించినట్లుగా ఏముండదు. ఆ కొడుకులు, యేసు ప్రభు చనిపోతున్నప్పుడు ఆ సిలువ మీద ఆ తల్లిని ఎవరికి అప్పగించాడో నాకు చెప్పండి. ఇప్పుడు కొడుకులకి ఎందుకు అప్పగించలేదు? కొడుకులకి ఆ తల్లి మీద నమ్మకం లేదు. కొడుకులు కూడా ఆ తల్లిని నమ్మలేదు. అందుకే తన తర్వాత ఉన్నటువంటి ఆ సంతానాన్ని దేవుడు కూడా నమ్మలేదు. ఆ కొడుకులకి ఆ తల్లి బాధ్యత అప్పగించలేదండి. భక్తుడైనటువంటి యోహాను గారికి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అప్పగించేశాడండి. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఆ యొక్క యేసు ప్రభు కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు తన సొంత సహోదరులే నమ్మక ఇతనికి మతి చెల్లించింది అని అన్నారు. అంటే ఏంటి? ఇతనికి మతి భ్రమించింది అన్నారు. అంటే ఏంటి? ఇతనికి పిచ్చి పట్టింది. ఎవరికి? యేసయ్యకి. యేసయ్య మీద తన సహోదరులకి నమ్మకం లేదు, తన తల్లి మీద తన కొడుకులకి నమ్మకం లేదు. కానీ ఆ తల్లి ఎవరి కొరకు జీవించింది? ఎవడు నమ్మినా నమ్మకపోయినా నన్ను నా దేవుడు నమ్మాడు. హల్లెలూయా. నాకు నా దేవుడు తోడున్నాడు, నా దేవుడి కొరకు బ్రతుకుతాను, నా దేవుడి కొరకు జీవిస్తాను. ఆమె అదే ఆశతో, అదే సంకల్పంతో చివరి వరకు తన జీవితాన్ని దేవుడికి సమర్పించేసుకుందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆమెకి ఎవరు తోడు ఉన్నారో? ఎలా వచ్చిందో ఆమెకు ధైర్యం? భక్తిలో నుంచి పుట్టుకొచ్చిన ధైర్యం. దివ్య ఎప్పుడూ ప్రార్థన చేస్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? కదమ్మా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా
అని ఆ బిడ్డ ఎప్పుడు ప్రార్థిస్తుంది. ఆమె భక్తి ఆమెకి ధైర్యాన్ని పుట్టించింది. నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? దిగులు కలిగిస్తుందా? ఎప్పుడు డిప్రెషన్, ఎప్పుడు కృంగుదల అంటే నీ భక్తి సరైన భక్తి కాదు. అవునా? ఎలా ఉంది నీ భక్తి? ఎలా ఉంది నీ స్నేహం? ఎలా ఉంది నీ దేవుడితో ఉన్న నీ యొక్క కనెక్షన్, సహవాసం, సాంగత్యం ఎలా ఉంటుంది? ఈమె ఎలా ఉంది? అనుకున్నదే జరిగిందండి. తల్లిదండ్రుల గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. ఎవ్వరూ కూడా ఆమెకు ప్రొటెక్షన్ ఉన్నారని రాయబడలేదు, కాపుదల. చివరికి ప్రధానము చేయబడినటువంటి వ్యక్తి ఏమయ్యాడో చూడండి. 19వ వచనం చదువు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నీతిమంతుడే, ఈయన మంచివాడే. ఈ యొక్క నీతిమంతుడు, ఈ యొక్క యోసేపు పేరు ఏముంటుందని? నీతిమంతుడే. కానీ ఎవరు ఒప్పుకుంటారండి? ఏ భర్త ఒప్పుకుంటాడు చెప్పండి? పెళ్లి కాకుండా తన భార్య ప్రధానం చేయబడిన తర్వాత, ఆనాటి కాలంలో గత 31వ తారీఖు డిసెంబర్ 31 ఒక వాక్యం చెప్పాను, నాకు గుర్తుందండి. నేను అది పట్టుకునే ఏలాడుతున్నాను. ఏలాడడం కాదు, నమ్మాను, అది సాధించేస్తాను కూడా. ఏం చెప్పారండి వాక్యం? దేవుడు గత డిసెంబర్ 31వ తారీఖున ఏం చెప్పాడు చెప్పండి? ఏం గుర్తుండదు. పోయిన ఆదివారం చెప్పింది గుర్తులేదు. పోయిన సంవత్సరం డిసెంబర్ 31 ఏం చెప్పారంటే ఏం చెప్తారు చెప్పండి? నాకు గుర్తుందండి, నాకు గుర్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిక్లగు దగ్గర దావీదు గుడారము అగ్నితో కాల్చబడింది. తన బిడ్డల్ని శత్రువు చెరబట్టుకొని పోయాడు. తన ఆస్తి, తన బంగారము అంతయు కొల్లగొట్టుకుపోయాడు. కానీ దేవుడు అన్నాడు, దావీదు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దావీదు అన్నాడు, నువ్వు తరుము, నువ్వు పొందుకుంటావు. నాకేం గుర్తుండవు కన్నాడు, వాక్యాలు మాత్రమే గుర్తుంటాయండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తరుము. దేవునికి నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది నీ పొందుకుంటావు. ఆ రోజునే, ఆ రాత్రికాల సమయంలోనే మనం పాలస్తీనా వాళ్ళ గురించి ధ్యానించాం. ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి ఆచారం ఏంటో తెలుసా అండి? పాలస్తీనాలో ఉన్నటువంటి ఆచారం, ఆ 13 సంవత్సరాలు ఆ బిడ్డ మెచ్యూర్ అయిన తర్వాత 13-14 సంవత్సరాల మధ్యలో ఏం చేస్తారో తెలుసా అండి? 13 ఏళ్లకి ఎంగేజ్మెంట్ జరుగుద్ది. ప్రధానం జరుగుద్ది. ప్రధానం జరిగినాక వెంటనే పెళ్ళైపోదు. సంవత్సరం కాలం, పరీక్షా కాలం అంటారు దాన్ని. అదే పోయినసారి డిసెంబర్ 31వ తారీఖున మనం ధ్యానించింది. దేవుని స్వరము నాకు వినబడింది. అందుకే నేను అంత ధైర్యంగా చెప్పగలను, హల్లెలూయా. నువ్వేం పోగొట్టుకున్నావో అది నువ్వు పొందేసుకుంటావు. నువ్వు పోరాటం చెయ్యి, నువ్వు తరుము, నువ్వు పొందుకుంటావు. నేను అదే పట్టుబట్టి ఉన్నా. నేను తరుముతాను, శత్రువు నేను తరుముతాను, వాడు ఓడిపోతాడో నేను గెలుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి కాలంలో ఆ స్త్రీకి ప్రధాన కార్యక్రమం జరిగిన తర్వాత 10 వెండి నాణాలు వేస్తారు. అది కూడా చెప్పాను డిసెంబర్ 31వ తారీఖున. 10 వెండి నాణాలు వేస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం, పాలస్తీనాలో ఉన్నటువంటి సాంప్రదాయం. ఆ 10 వెండి నాణాల్లో ఒక్కటి ఏ మాత్రం కోల్పోయినా, పోగొట్టుకున్నా ఆ బిడ్డతో వివాహం జరగదు. అంటే అది నిర్లక్ష్యానికి గుర్తు. 10 వెండి నాణాలు మన వాక్యంలో కూడా ఉంది. 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణం పోతే ఆ లైట్ వెలిగించి, దీపం వెలిగించి, ఆ చీపురు పట్టుకొని ఇల్లంతా తుడిచి ఆ యొక్క నాణెము దొరికేంత వరకు ఆ స్త్రీ వెతుకుతూనే ఉంటుంది. దొరికినాక ఆమె సంతోషం చుట్టుపక్కల అందరితో పంచుకుంది. ఎందుకని? అది కోల్పోతే వివాహం కోల్పోద్ది. అవునా? ఆనాటి కాలంలో అలా ఉండేదండి. ఈ రోజున మరియమ్మను కనుక చూస్తే ప్రధానం జరిగింది, వివాహం జరగలేదు. ఈ మధ్యకాలంలో సంవత్సరం గ్యాప్ ఉంటుంది. గ్యాప్లో ఏమవుద్ది? ఆమె పరీక్షించబడుతుంది. ఆమె వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది, ఆమె పవిత్రత పరీక్షించబడుతుంది, ఆమె సహవాసాలు పరీక్షించబడతాయి. ఈ రోజున మనకి జరిగేది ఏంటో తెలుసా అండి? ఆ ప్రధాన కార్యక్రమం దేనికి సాదృశ్యమో తెలుసా అమ్మా?
బాప్తీసానికి సాదృశ్యం. ఈరోజు నీకేమైంది? బాప్తీసం. వివాహం అయిపోయిందా? అది దేవునితో అవదు. ప్రకటన 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల మహోత్సవం ఎప్పుడు? మధ్యాకాశములో 7 ఏండ్ల విందులో. అవునా? ఇప్పుడు నీకు జరుగుతున్నదేంటి? ప్రధాన కార్యక్రమం మాత్రమే జరిగింది. ఈ ప్రధాన కార్యక్రమానికి, వివాహానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నీ నాణ్యాలు పోగొట్టుకుంటున్నావేమో భద్రం. నీకు ఇచ్చిన తలాంతులు పోగొట్టుకుంటున్నావేమో భద్రం సుమి. వివాహానికి అర్హురాలం కాము. నీ వస్త్రం పోగొట్టుకుంటున్నావేమో, నీ ప్రశస్త వస్త్రం భద్రం. పరలోకంలోకి వెళ్ళటానికి, పెండ్లి విందులో కూర్చోటానికి అనర్హులం. ఇది వాక్యక్రమం అండి. ఆనాటి పాలస్తీనా దేశంలో ఇప్పటికీ అదే ఆచారం. ఏంటో తెలుసా? సంవత్సరం కాలం అమ్మాయిని వదిలేస్తారు. వివాహం జరిగి ప్రధానం చేసుకున్న తర్వాత గుర్తుగా 10 వెండి నాణాలు వేస్తారు తన మెడలో. ఆ 10 వెండి నాణాలు కాపాడుకోవాలి. తన దేని కొరకు ఆలోచించాలి, తన కాబోయే భర్త కొరకు ఆలోచించాలి, తనకి ఏ అభిరుచిలో అవన్నీ తెలుసుకోవాలి, వాటి ప్రకారం తన జీవితాన్ని మలుచుకోవాలి. ఎస్తేరు కూడా అలాగే కదండి చేసింది. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు 6 నెలలు గోపరస తైలముతోనూ, 6 నెలలు సుగంధ వర్గములతోనూ, మరి వేరు పరిమళ క్రియలతోనూ తన్ను తాను అలంకరించుకుంటూ ఆ రాజమందిరంలోనికి వెళ్ళటానికి, అంతఃపురంలోనికి వెళ్ళటానికి తను ఏమైందంటే సిద్ధపాటు. ఈ రోజు నీకు ఇచ్చే వాక్యం ఏంటి? సిద్ధపాటు. నీకు ఇచ్చినది ఏంటి? ప్రధానము. వివాహం జరుగుద్దా జరగదా నీ చేతిలోనే ఉంది. పురుషులైనా స్త్రీలైనా. ఆ గొర్రెపిల్ల మహోత్సవంలోకి మనం వెళ్తామా లేదా? నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, నీ పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది, నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు కాపాడుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మత్తయి సువార్తలో ఆ నాణ్యాల దగ్గర చదివించినప్పుడు ఒక వ్యక్తి నాణ్యం పోగొట్టుకుంది. ఈ రోజున ఏమన్నా పోగొట్టుకుంటున్నావా? వస్త్రం పోతుందా? జోడు పోతుందా? అలంకరణ ఏదైనా నీతికి సంబంధించిన పోగొట్టుకున్నా? ఇవన్నిట్లో ఏది పోగొట్టుకున్నా ఆ పరలోకపు విందులోకి మనం వెళ్ళము, ఆ మధ్యాకాశంలోకి వెళ్ళము, ఆ గొర్రెపిల్ల మహోత్సవాల్లోకి వెళ్ళము. ఏది పోగొట్టుకున్నా సరే. ఉన్నాయా? అన్ని నాణ్యాలు ఉన్నాయా? ఈ పరీక్ష కాలంలో నువ్వు పరీక్షలో గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా? నీ తలాంతులను కాపాడుకున్నావా, కోల్పోతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మరియమ్మకు తెలుసు ప్రధానమైందని తెలుసు. ఈ మరియమ్మకు తెలుసు మరొక పురుషుడితో వివాహం అవుతుందని తెలుసు. కానీ ఆమె శరీరాన్ని, ఆమె ప్రాణాన్ని, ఆమె దేహాన్ని, ఆమె ఆశలు అన్నీ కూడా దేవుడికి సమర్పించేసుకుందండి. అతను నాకున్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నన్ను చూసినా చూడకపోయినా, నా బంధుమిత్రులు నన్ను వెలివేసినా నేను నా దేవుడి కొరకే బ్రతుకుతాను. అటువంటి తీర్మానం ఉందా? ఆ రోజున ఆమె మరియమ్మ గర్భం కావాలి. ఈ రోజున ఏం కావాలి నీలో? నీ హృదయము. నీ హృదయంలో ఇంకొకళ్ళు ఉండటానికి వీల్లేదు. ఆ హృదయం కల్మషం లేని హృదయం. దేవుడు అడుగుతున్నాడు, ఇవ్వగలమా? ఇస్తామో లేదో మనకే తెలీదు. దేవుడికి స్తోత్రం. ఇస్తే దేవుడితో ఉంటాడు ఈ రోజున. హల్లెలూయా. అయితే ఈరోజు వర్తమానం ఏంటో తెలుసండి? యోసేపు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా, ఇదండి మ్యాటర్, భరిస్తాను అంటలేదు, భారం తీసుకుంటాను అంటలేదు, ఆ నింద నా మీద వేసుకుంటాను అంటలేదు, ఆమెని కాపాడుతాను అంటలేదు, ఆ మందుల గర్భవతి, ఆమెకి తోడుగా ఉంటాను అని అంటలేదు. ఆమెను వదిలేస్తాను. ఎలా వదిలేయాలి? ఎక్కడ వదిలేయాలి? ఏ అరణ్యంలో వదిలేయాలి? ఏ ఎడారులో వదిలేయాలి? మనుషుల దగ్గర వదిలేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. మరియ చాలా మంచిది, ఉత్తమమైనది, చాలా భక్తిపరురాలే అనుకున్నాను కానీ ఏదో జరిగింది. నమ్మలేకపోతున్నాడు, విశ్వాసం ఉంచలేకపోతున్నాడు, అది స్వీకరించలేకపోతున్నాడు. ఆమె గర్భవతి అయినది అన్న మాట తను తీసుకోలేకపోతున్నాడు. తన ఆలోచన దేవుడు చూశాడు, అనుకుంటున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రికి మరియమ్మని తీసుకుని వెళ్ళిపోయి ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఆమెను వదిలేయాలి. ఆయన తీర్మానం ఏంటండి? ఆమెను వదిలించుకోవాలి, ఆమెను వదిలేయాలి. దేవుడు చూశాడు. ఆమెను వదిలేయాలి అని చెప్పేసి ఆమెను ఎక్కించుకున్నాడు అండి. గాడిద మీద ఎక్కించుకున్నాడు. తను అనుకుంటుంది, ఓ నా భర్త నాకు తోడుగా ఉంటున్నాడు అనుకుంది ఆమె. కానీ లేదండి, ఆమెను వదిలేయాలనుకున్నాడు.
ఆమెను ఎక్కడో ఎవరికి మనుషులకు కనిపించకుండా ఏ అడవిలోనో వదిలేయాలి, ఏ అరణ్యంలోనో వదిలేయాలి. ఆమెను వదిలించుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు దిగి వచ్చాడు. ఆమెను అవమానపరచునాలక రహస్యముగా విడనాడ ఉద్దేశించిన అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, బహుభద్రం, నీ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడు నాన్న. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో, నువ్వు దేని కొరకు ఆలోచిస్తున్నావో, నీ ఆలోచనలు దేవుడికి తెలుసు. నీ తలంపులు దేవుడికి తెలుసు. నీ మాటలు దేవుడికి తెలుసు. నీ ఉద్దేశాలు దేవుడికి తెలుసు. అంత మాత్రమే కాదు, నీ ఆలోచనలు కూడా నేను చూస్తున్నాను. ఈరోజు దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచించుకుంటున్నాడు, ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ వదిలేయాలి, ఎక్కడ వదిలేసుకోవాలి. ఈమెను వదిలించుకోవాలి, అంతే ఆయన భారం. ఈమెను వదిలించుకోవాలి. ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. వారిద్దరికి మధ్యవర్తిగా దేవుడు వచ్చేసాడండి. వాళ్ళిద్దరికి మధ్యవర్తిగా దేవుడు వచ్చేసాడు. యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపు, నువ్వు ఆమెను వదిలేయాలనుకున్నావు, ఆమెను వదిలించుకోవాలనుకున్నావు. నీ ఆలోచన నేను చూస్తున్నాను. నీ ఆలోచన నేను చూస్తున్నాను. నీ ఆలోచనలు నాకు తెలుసు. నీ అంతరంగం నాకు తెలుసు. నీ ఉద్దేశాలు నాకు తెలుసు. నువ్వు ఆమెను వదిలించుకోవటానికి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు, చాలా తీర్మానాలు తీసుకుంటున్నావు. అది దైవ నిర్ణయం కాదు, అది దేవుని చిత్తం కాదు. దేవుడు సెలవిచ్చాడు. ఆమె ఏ తప్పు చేయలేదు, ఆమె ఏ పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె కన్యక. ఇదిగో 1000 సంవత్సరాల క్రితమే వేసినటువంటి ప్రణాళిక ఈరోజు ఆమె గర్భము ధరించి ఉన్నది. 1000 సంవత్సరాల క్రితం నుంచి నేను ఎదురు చూస్తున్నాను. మానవుడికిను దేవుడికి తెగిపోయినటువంటి ఆ బంధుత్వం మరలా ఈమె గర్భమున పుట్టబోయేటువంటి శిశువు ద్వారా దేవుని కార్యం జరగబోతుంది. దేవుడే మానవుడై భూలోకానికి వస్తున్నాడు. అందుకు నువ్వు అడ్డు చెప్పుకో, అందుకు నువ్వు అడ్డు చెప్పుకో, అవమానించుకో, అనుమానించకో. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తానండి, మీ మనసులో పెట్టుకోండి, మీ మనసులో పెట్టుకోండి. ఎందుకు యోసేపు గురించి ఎక్కువ ప్రస్తావన లేదు నాకు చెప్పండి. గొల్లల గురించి ఉంది, జ్ఞానుల గురించి ఉంది, నక్షత్రం గురించి ఉంది. అవునా? అవునా కాదా? వీళ్ళందరూ పడిన ప్రయాస గురించి ఉంది. యోసేపు గురించి ఎక్కువ ప్రస్తావన లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అనంటే, యోసేపు అనుమానించాడు. జకరియా గారి నోరు తన భార్య బిడ్డని ప్రసవించేంత వరకు కూడా తన నోరు ఏమైందండి? వెరీ గుడ్, మోగబోయింది. కారణం ఏంటి చెప్పండి అమ్మా? అనుమానించాడు. ఇది ఎలాగ సాధ్యం? మేము ముసలివాళ్ళం కదా, దేవుడికి ఏదైనా అసాధ్యమైనది ఉందా? హల్లెలూయా. ఆ యొక్క జకరియా అనుమానించాడు, అంతే, అతను నోరు మోగబోయింది. ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు తెలుసా? అనుమానిస్తున్నాడు. తన భార్యను అనుమానిస్తున్నాడు. తన భార్యని అవమానపరచనొల్లక వదిలేయాలనుకుని తీర్మానం తీసుకున్నాడు. అనుమానించాడండి. అనుమానం చాలా డేంజర్ తెలుసా అండి మీకు? చాలా డేంజర్. జకరియా యాజకుడు ఆయన నోరు మోగబోయిందండి, అనుమానించాడు. మీకు ఒక విషయం చెప్పనా అండి? నేను ఒకసారి నా పిల్లలు చిన్న పిల్లలండి, నేను హైదరాబాద్ వెళ్ళాను ఫస్ట్ టైం. నేను కూడా అప్పుడే కొత్తగా రక్షణలో పొందాను. మరి అంతలాగా ఇలా చెప్పే ధైర్యం కూడా లేదు అప్పుడు నేను అక్కడికి వెళ్ళాక ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నారు. మా చిన్నక్క వాళ్ళ మామగారికి నువ్వు వెళ్ళి అతనికి వాక్యం చెప్పు అన్నారు. నువ్వు వెళ్ళి అతనికి వాక్యం చెప్పు అన్నప్పుడు నాకు చాలా భయం. వాళ్ళు ఎవరో తెలుసండి, వాళ్ళు హిందూస్. అంతేకాదు వాళ్ళు కాళీ అంటారు కదండి, దాన్ని మొక్కుతారు. బాబోయ్ ప్రభువా, నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అవి నేను చెప్పి ఒప్పించగలనా? అమ్మో, నేను ఒప్పించలేను ప్రభువా, నా వల్ల కాదు. ఒకవేళ నేను అతని పక్షంగా నిలబడితే అయ్యొచ్చి నా మీద ఫైట్ చేస్తాయి. ఆ విషయం నాకు తెలుసండి. అని నేను చెప్పలేను ప్రభువా అని చెప్పేసి నేను చెప్పలేదండి. చెప్పకుండానే అక్కడ ఉన్న ఒక వారం అండి భర్జన పడిపోతున్నా. కానీ నేను చెప్పట్లా. రోజు దేవుడు మాట్లాడుతాను, నువ్వు అతనితో చెప్పు. నేను చెప్పలేదండి. చెప్పకుండానే వారం అయిపోయిన తర్వాత వచ్చేసానండి. నేను వారం అయిన తర్వాత వచ్చాను.
ఒక నెల 2 నెలల్లో ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయాడండి. కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చాలా బాధపడ్డాను. ప్రభువా, నేను చెప్పుంటే బాగుండేదేమో కదా, ఏమో వింటాడో వినడో నాకు తెలీదు, చెప్పుంటే బాగుండేదేమో కదా అని నేను చెప్పలేదండి. అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడారో తెలుసా? నువ్వు వస్తావు పరలోకానికి, నువ్వు పరలోకం రావటం గ్యారంటీ, కానీ నువ్వు అల్పులలోకెళ్ళను, నువ్వు అల్పురాలవి. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసండి? బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను పవర్ మనకు తెలుసు. అతని యొక్క వస్త్రధారణ చాలా సపరేట్గా ఉంటుంది, అతని వాక్యాలు కూడాను చాలా సపరేట్గా ఉంటాయి. ఆ యొక్క బాప్తీస కార్యక్రమం మొదలుపెట్టింది బాప్తీసం ఇచ్చే యోహానే. కానీ అతని గురించి యోహాను సువార్తలో ఏం రాయబడి ఉందో తెలుసండి? నువ్వు అల్పులలోకెళ్ళను అల్పుడవి. పరలోకంలో అల్పులలోకెళ్ళను అల్పుడవి నువ్వు. ఎందుకు అంటే యోహాను, బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను చాలా, ఆ యోహాను ఎవరి కడుపును పుట్టాడండి? ఎవరమ్మ చెప్పారు? అమ్మ, దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఇలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ జకర్యానే, ఆ మౌనమైపోయినటువంటి ఆ జకర్యా ఎలిజబెత్ అమ్మలకి పుట్టినటువంటి బిడ్డే. హల్లెలూయా. ఆ జకర్యా ఎలిజబెత్ అమ్మలకి పుట్టినటువంటి బిడ్డే ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. ఆ యోహాను ఎందుకు ఇలాంటి సాక్ష్యం పొందుకున్నాడు, ఎందుకు అల్పుడు అయిపోయాడు అని అంటే, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు హేరోదు అతను బంధించి చెరసాలలో వేసేసినప్పుడు అతని విశ్వాసం ఏమైందండి? చెదిరిపోయింది. అతని విశ్వాసం చెదిరింది. కబురు పెట్టి పంపుతాడు, నీవేనా మెస్సయ్యావి, లేకపోతే మేము ఇంకెవరి కోసమన్నా ఎదురు చూడాలా? అనుమానం. అనుమానం. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి ఉంటుంది, చదువుకోండి యోహాను సువార్తలో. నువ్వేనా మెస్సయ్యావి, లేకపోతే మేము ఇంకెవరి గురించి అయినా ఎదురు చూడాలా? అనుమానం. యేసుప్రభు అంటాడు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, ఊచ కాలు చేతులు కలిగేవారు స్వస్థత పొందుకుంటున్నారు. నీకు ఇంతకన్నా ఇంకేమైనా సాక్ష్యం కావాలా? నువ్వు అనుమానించావు కాబట్టి, నీ అల్ప విశ్వాసం బట్టి నువ్వు అల్పులలో కళ్ళను నువ్వు అల్పుడవైపోతావు పరలోకంలో. అనుమానించద్దు, సందేహించద్దు. చాలా భద్రంగా ఉండాలండి. చాలా భద్రంగా దేవుడు కాపాడుకోవాలి. యోసేపు గురించి అందుకే ఎక్కువ ప్రస్తావన ఉండదండి, దేవుడు రానివ్వలేదు. గొల్లల గురించి రాయించాడు కదా, జ్ఞానుల గురించి రాయించాడు కదా, నక్షత్రం గురించి రాయించాడు కదా. యోసేపు గారి ప్రస్తావన ఎక్కువగా లేదు. దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించటం అంతకన్నా ప్రమాదం ఇంకోటి లేదు. హల్లెలూయా. కానీ తన ప్రవర్తన మార్చుకున్నాడండి. తన ప్రవర్తన దేవుడి మాటకి లోబడ్డాడు. ఎప్పుడైతే ఆ రాత్రికాల సమయంలో ఆయన ఆలోచించుకుంటున్నప్పుడు, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుమో. నువ్వు ఎక్కడో భయపడుతున్నావు, నువ్వు భయపడొద్దు. ఆమె అపవిత్రంగా లేదు, ఆమె ఏ పొరపాటు చేయలేదు, ఆమె ఏ తప్పు చేయలేదు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి వెంటనే లోబడిపోయాడు. వెంటనే లోబడి ఇంకా ఆమెను తీసుకొని ప్రయాణం అవుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆమెను తీసుకొని కైసర్ ఔగుస్తు వల్ల వచ్చినటువంటి ఆ ఆజ్ఞ జారీ అయినప్పుడు వాళ్ళందరూ కూడా జనాభా లెక్కలోకి వెళుతున్నాడు. ఆమెను తీసుకొని వెళుతున్నాడు. నిండు సోలాలుగా ఉంది. అక్కడ నుంచి బిడ్డ కనేంత వరకు కూడా ఆమెకు తోడుగానే ఉన్నాడు. బిడ్డ కనేసిన తర్వాత ఏమైందో తెలుసండి? ఆ బిడ్డని కనేసిన తర్వాత అదే అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనం, అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకున్న పైనుంచి చూస్తే, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవల్లని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపో. ఏం చెప్తున్నాడండి? అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఆమెను తీసుకుని వెళ్ళాడు. కైసర్ ఔగుస్తు జనాభా లెక్కలో పేరు రాయించాలి అంటే బెత్లెహేముకి వెళ్ళాడు, ఆ ఎఫ్రతాకి వెళ్ళాడు. ఆ ఎఫ్రతాలో యూదా గోత్రములో వాళ్ళ పేరులు రాయించారు.
ఎక్కడా స్థలం లేకపోతే బెత్లెహేము పురములో పశువుల పాకలో పశువుల తొట్టులో ఆ బిడ్డకి ఆ తల్లి జన్మనిచ్చింది. అక్కడి నుంచి కాపాడుతూ వచ్చాడు. 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ జ్ఞానులు వచ్చేసరికి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసండి, ఒక ఇంటిలో ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ జ్ఞానులు వచ్చారు, ఆ బాలుడి దగ్గర సాగిలపడ్డారు. అదంతా ఇంకోసారి ధ్యానిద్దాం, బంగారము బోళము సంబరణం గురించి. ఆ సాగిలపడ్డారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలన్నీ ఆ తల్లి హృదయంలో పెట్టుకుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత రాత్రికాల సమయంలో మరలా యోసేపుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. కారణం, యోసేపు తన తప్పు సరిదిద్దుకున్నాడు. యోసేపు దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నాడు. యోసేపు దేవుడికి లోబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడు. మరలా రాత్రికాల సమయంలో వచ్చేసారు. ఆ జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత దేవదూత వచ్చేసింది. మరలా యోసేపుతో మాట్లాడుతున్న వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువుని సంహరించవల్లని ఆయన వెతకబోచున్నాడు గనక నువ్వు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపో. ఎప్పుడండి? ఎప్పుడమ్మా? అర్ధరాత్రి వేళ దేవుడు వచ్చి దర్శిస్తే, ప్రభువా ఈ రాత్రికి నా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను మూటలు కట్టుకోవాలి, చాలా టైం పడుతుంది ప్రభువా అన్నాడా అమ్మా? అన్నాడా? లోతు ఏమన్నాడండి? లోతు ఏమన్నాడు? లోతు ఈ యొక్క జనాల మధ్యన నువ్వు ఉండటానికి వీల్లేదు అని దేవదూతలు 2 దిగివచ్చి వారి చేతులు పట్టుకుని ఆ సొదొమ గొమొర్రాలోంచి బయటికి లాక్కొచ్చేసి నువ్వు ఆ చిన్నది అన్నటువంటి ఆ ఊర్లోకి నువ్వు పారిపో, ఆ ఊర్లోనికి పారిపో, నువ్వు ఆ పర్వతం మీదకి పారిపో అంటే లోతు ఏమన్నాడు? అయ్యా నేను అంత పైకి ఎక్కలేను, నేను అది ఎక్కే లోపల తెల్లారిపోద్దేమో, ఉగ్రత వచ్చేస్తుందేమో, నేను చచ్చిపోతానేమో. ఏమో లేందుకు? దేవుడికి నువ్వు ఎస్ చెప్తున్నావా, సాకులు చెప్తున్నావా? ఆ పర్వతం మీదకి నిజంగా అప్పుడే ఎల్లుండుంటే శాపం వచ్చేది కాదు, తన బిడ్డలు వ్యభిచారులు అయ్యేవారు కాదు. దేవుడు మాటకి ఎప్పుడైతే ఆలస్యం చేయబడిన విధేయత, అవిధేయత. నువ్వు ఆలస్యం చేస్తున్నావా? పెడచెవిని పెడుతున్నావా? తృణీకరిస్తున్నావా? శాపం అనుభవిస్తామండి. అవిధేయత. లోతులో నుంచి ఏమొచ్చారు? శాపగ్రస్తమైనటువంటి 2 తరాలు వచ్చినాయి అండి, 2 వంశాలు వచ్చినాయి. అక్కడికి వెళ్ళంటే అక్కడ కొద్ది ఇక్కడికి వెళ్తా అన్నాడు. కానీ ఈయన దగ్గరికి, యోసేపు దగ్గరికి వచ్చి ఆ రాత్రికాల సమయంలో యోసేపు దగ్గరికి దేవదూత వచ్చి అంటుంది, అయ్యా ఆ పసిబిడ్డను చంపేయడానికి హేరోదు ప్రణాళికలు వేశాడు, ఈ రాత్రి నువ్వు ఐగుప్తు పారిపో అంటే పారిపోవటమేనండి. నువ్వు ఆగంటే ఆగటమే, నువ్వు వచ్చేయంటే వచ్చేయటమే. ఈరోజు దేవుడు వాక్యం ఏంటి? ఈరోజు ఏం నేర్పిస్తున్నాడు? విధేయత. నీతిమంతుడుగా ఉంటావా? ఆయన ఒకసారి తెలుసో తెలియక పొరపాటు చేశాడు, మానవుల రీతిగా ఆలోచించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై, దేవదూత ప్రత్యక్షమై తన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దిందో, సరి చేసుకున్నాడు, దేవుడికి లోబడిపోయాడు. అర్ధరాత్రి ఆ తల్లిని తీసుకొని, ఆ చంటి బిడ్డను తీసుకొని ఆ గాడిద మీద ఎక్కి ఆ రాత్రి తెల్లారే లోపల వెళ్ళిపోయాడు అండి ఐగుప్తుకి. అలా నువ్వు వింటున్నావా దేవుడి మాట? అలా దేవుడి మాటకు లోబడుతున్నావా? అలా విధేయత చూపుతున్నావా అమ్మా? చూపకపోతే లోతు ఒక పక్కన ఉంటాడు, యోసేపు ఒక పక్కన ఉంటాడు. ఎవరికి ఓటేస్తాం మనం? అమ్మా, మనం తప్పు చేస్తే ఆ తప్పు మన పిల్లల మీదకి వెళ్తుందమ్మా. మనం పాపం చేస్తే ఆ పాపం మన బిడ్డలకి శాపంగా మారుతుంది. మన బిడ్డలు దీవించబడాలి అంటే మన పాపాలు కడగబడాలి, మన శాపాలు దేవుడి రక్తంతో కడగబడాలి, ఆ శాపాలు కొట్టివేయబడాలి అంటే దేవుడి మాటకి విధేయత చూపించాలి. దేవుడు ఫలానా చేయమంటే మానవ జ్ఞానం ఉపయోగించి, ప్రభువా ఇలా అయితే బాగుంటుందేమో కదా, ప్రభువా ఇలా చేస్తే బాగుంటుందేమో కదా. ఇవాళ ఉదయం మా అమ్మ బాత్రూంలో పడిపోయిందండి. నాకు ఎలా ఉంటుందో తెలుసండి, మందిరానికి రావటం అంటే అగ్ని మీద నడిచినట్లుంటుంది. ఒకప్పుడు మా చర్చిలో, నేనున్న ఆ చర్చిలో 10:30కి చర్చ్ అంటే నేను 8:30కి చర్చిలో ఉండేదాన్ని. కీస్ నా దగ్గరే ఉండే. ఈ రోజుకి మా పాస్టర్ మా కీస్ ఎవరికి ఇవ్వలేదండి. మొన్న వచ్చారు చూడటానికి, వాళ్ళందరూ వచ్చారు నాకు బాగాలేదని. 8:30కి నా పసిబిడ్డలు, నేను అన్నం పెడితే ఒట్టండి, టిఫిన్ పెడితే ఒట్టు. 20 సంవత్సరాలు నేను ఉపవాసం ఉన్నానండి. నా బిడ్డలు కూడా ఉపవాసమే. సాయంత్రం చర్చ అయినాక ఇంటికి వెళ్ళి వాళ్ళు తినాలి, నేను రేపు పొద్దున్న తినాలి.
అలా వెళ్ళేదాన్నండి. దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడి మాటకు నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు, దేవుడు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, నీ త్యాగం ఎక్కడుంది, నీ సమర్పణ ఎక్కడుంది. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవటమో, పప్పలు వండుకోవటమో, లేకపోతే సంతోషించటం, ఇవన్నీ చెయ్యండి. చెయ్యొద్దాను, మీకు చెయ్యాలి, నాకు ఇష్టం, మీరు కట్టుకోవాలి, నేను చూడాలి, నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, అలా ఉండాలి, సంతోషించాలి. కానీ అదే దారిలో వెళుతూ దేవుడిని నిర్లక్ష్యం చేయకూడదు. గత వారం చెప్పాడు, నువ్వు ఎఫ్రతా అనగా ఫలభరితం, ఎప్పుడు ఒప్పుకో, విడిచిపెట్టు. ఆ రిబ్కమ్మ ఒప్పుకోలేదు, రాహేలమ్మ ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. దుఃఖభరితం, ఆమె దుఃఖం అనుభవిస్తూనే ఉంది, మరణించింది, శాపమేలుబడి చేసింది. ఈ రోజున మనకు అది రాకూడదు. యేసయ్య రక్తంలో కడగబడ్డాము, నువ్వు ఒప్పుకో. గత వారం దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు ఒప్పుకోమ్మా, నువ్వే తప్పు చేసావు, అది ఒప్పుకో. ఆ దుఃఖం తీసేసి, ఆ పాత వస్త్రం తీసేసి, ఆ మలిన వస్త్రం తీసేసి, ఆ శాపం అనే కాడని విరగ్గొట్టి ఈ ఎఫ్రత ఫలభరితమైనటువంటి జీవితం, దీవించబడిన జీవితం, ఆశీర్వదించబడిన జీవితం, ఈ ఎఫ్రతాలోకి నేను నడిపిస్తాను. ఆ ఎఫ్రతాలో నుంచి ఈ ఎఫ్రతాలోకి నువ్వు వచ్చేయాలి. దేవుడి ప్రణాళిక అదే. ఈరోజు వాక్యం ఏంటి? ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటి? విధేయత. యోసేపు చిన్న ఆలోచన, తప్పుడు ఆలోచన వచ్చింది, తప్పు ఆలోచన వచ్చింది, తప్పిపోయాడు. కానీ దేవుడు అన్నాడు, దేవుడి సాక్ష్యం ఇచ్చాడు, యోసేపు నువ్వు పొరపాటు చేయొద్దు, నీ భార్యను చేర్చుకోవటానికి నువ్వు ఆలోచించద్దు, అసలు నువ్వు ఆలోచించద్దు, నీ ఆలోచనలు నేను చూసేస్తున్నాను, నీ ఆలోచనలు నేను చూస్తున్నాను, నీ భార్యను చేర్చుకోవటానికి నువ్వు భయపడొద్దు, నువ్వు తప్పు చేయొద్దు. వదిలేస్తే ఏమవుతుందో చెప్పండి? వదిలేస్తే ఏమవుతుంది? రాళ్ళతో కొట్టి చంపేస్తారు, ఆమెను అందరూ ఏమంటారు? వ్యభిచారి అంటారు. అప్పుడు దేవుడు యోసేపుని క్షమిస్తాడా? క్షమించడు. దేవుడు యోసేపుని హృదయాన్ని సరిదిద్దాడండి. తన తప్పు తను తెలుసుకున్నాడండి. తన భార్యను తీసుకున్నాడు. తన భార్యతో ఆమె బిడ్డని కనేంత వరకు ఆమె ముట్టకుండా ఆమెకి కాపలాదారిగా ఉన్నాడు. ఆమెకి కాపలాదారిగా ఉన్నాడండి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆ యొక్క యోసేపు ఆ నిందలన్నీ భరించడానికి సిద్ధపడ్డాడు. యోసేపు మరియమ్మని తీసుకెళ్తున్నప్పుడు ఎంతమంది అవమానించుంటారండి. ఈమె తప్పు చేసింది, తప్పుడు వ్యక్తి, అలాంటి దాన్ని తీసుకెళ్తున్నాడు అని ఆమెకి మర్యాద ఉండదు, ఈయనకి మర్యాద ఉండదు. ఆ అవమానాలు భరించటానికి యోసేపు రెడీ అయిపోయాడండి. ఆ యొక్క శిక్షలు భరించటానికి యోసేపు సిద్ధమయ్యాడు. దేవుడి భారాన్ని మోయడానికి అది మెయిన్ పాయింట్. దేవుని భారాన్ని తన భుజస్కంధముల మీద వేసుకోవటానికి యోసేపు సిద్ధమయ్యాడండి. దేవదూత మాట్లాడుతుంది, అయ్యా హేరోదు ఆ పసిబిడ్డను చంపేయాలనుకున్నాడు, రాత్రికి నువ్వు వెళ్ళిపో అంటే ఆ గుడారం ఏమవ్వాలి? ఆయన సంపాదించిన యావదాస్తి ఏమవ్వాలి? ఆ కష్టార్జితం ఏమవ్వాలి? ఆ కూలీనాలు చేసుకున్నటువంటి ఆ సంపద ఏమవ్వాలి? మొత్తం వదిలేసుకున్నాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుని భారాన్ని, దేవుని బాధ్యతని, దేవుడిచ్చిన బాధ్యతని, ఆ యొక్క భారాన్ని, ఆ పసిబిడ్డని కాపాడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. నీ ధ్యేయం ఏంటి? నీ పరుగేంటి నాన్న? నీ పరుగేంటి? నీ బాధ్యత ఏంటి? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? మన కుటుంబం, నేను ఎక్కడ మోస్తున్నావు దేవుడి భారాన్ని? ఆయన మోస్తున్నాడు, ఆ పసిబిడ్డని కాపాడుతున్నాడు. హేరోదు అన్నట్లుగానే తెల్లవారేసరికి వధ జరిగిందండి. అక్కడ చూసాం కదా, రామాలో అంగలార్పు. కొన్ని వేల మంది బిడ్డలు చనిపోయారు, పసిబిడ్డలు. ఆ బిడ్డ చనిపోకుండా రాత్రికి రాత్రే పారిపోయాడు. పారిపో అంటే పారిపోవాలి. ఏలియాతో దేవుడు ఏమన్నాడండి? ఏలియా కేరీతు వాగు దగ్గర ఉండు నువ్వు అన్నాడు. ఉన్నాడు 1 సంవత్సరం. అక్కడి నుంచి వెళ్ళిపో, సారెపతికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎల్లను ప్రవ్వా, నా ఊరు, నాకు ఇదే ఇష్టం అంటే దేవుడికి ఇష్టమవుతుందా? విధేయత అవుతుందా? ఈరోజు నీ యొక్క జీవితం ఎలా ఉంది? పరీక్షించుకో. అక్కడి నుంచి పరీక్షించుకున్న తర్వాత అక్కడ చూడండి, రామాలో అంగలార్పు వినను, ఏడుపును మహారోధనయు ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకు ఇండును అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హల్లెలూయా. ఆ రాత్రి పారిపో అంటే పారిపోయాడండి.
ఆ బిడ్డని కాపాడడమే. ఆ బిడ్డ ఎవరు? వాక్యం, దేవుడు, దేవుని సన్నిధి. యోసేపు ఏం చేస్తున్నాడు? దేవుని పనుల మీద, దేవుని బాధ్యతల మీద నమ్మకంగా ఉన్నాడు, పరుగులెడుతున్నాడు, బిడ్డని కాపాడుకుంటున్నాడు. నీ రక్షణ నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నీ పవిత్రతను ఎలా కాపాడుకుంటున్నావు? నీ పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నావు? నీ ప్రార్థనా జీవితం ఎలా కాపాడుకుంటున్నావు? కాపాడుకుంటున్నామా? పదిలంగా గాల్లో పెట్టి దేవుడా అంటున్నామా? అది ఖచ్చితంగా ఆరేపోద్ది. మళ్ళీ వెలిగించుకోవటానికి నీకు ఒత్తి కావాలి, నూనె కావాలి, అగ్ని కావాలి. అయితే 19వ వచనం, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవదూత మాట్లాడుతుంది? జ్ఞానులు వచ్చినప్పుడు మాట్లాడింది. మొట్టమొదటిసారి ఎప్పుడు మాట్లాడిందంటే అతను తప్పిపోతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో తప్పిపోతున్నప్పుడు. దేవుని ప్రణాళికలో ఒక మాట, పర్ఫెక్ట్ మాట ఏంటో తెలుసా అండి? దేవుని ప్రణాళిక యోసేపు మీద ఉంది. యోసేపు నీతిమంతుడు, 100% నీతిమంతుడు, దానిలో డౌటే లేదండి. కానీ ఎక్కడో మానవాతీతమైనటువంటి ఆలోచన, ఎక్కడో అనుమానాస్పదం, ఎక్కడో మానవ ఆలోచనలు సరిదిద్దాడు దేవుడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రెండవసారి మరలా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? జ్ఞానులు వెళ్తున్నారు. ఇప్పుడు హేరోదు దగ్గరికి ఆ వర్తమానం వెళ్తుంది. హేరోదు రేపు తెల్లవారు నుంచే ఈ యొక్క శిశువులందరినీ చంపబోతున్నాడు, ఈ రాత్రి ఐగుప్తుకి పారిపో అంటే మరలా పారిపోయాడండి. ఇతను చనిపోయాడు హేరోదు. ఈ లోపల 2000 మందిని పసిబిడ్డల్ని చంపేశారు. అతను చనిపోయిన తర్వాత మరలా దేవదూత ప్రత్యక్షమైంది, యోసేపు దగ్గరకు వచ్చింది. యోసేపు, నువ్వు మరలా ఇశ్రాయేల్ దేశంకి వచ్చే, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశంకి వచ్చేసే. బిడ్డని చంపాలని చూసిన వాడు చనిపోయాడు, నువ్వు వచ్చే అంటే వచ్చాడండి. వచ్చాడో లేదా? ప్రవ్వా, 2 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండిపోయాను ప్రవ్వా, ఇక్కడ ఏదో చిన్న పొలం కొనుక్కున్నాను ప్రవ్వా, ఏదో చిన్న గుడారం వేసుకున్నాను ప్రవ్వా, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేయాలంటే ఇవన్నీ చంకని పెట్టుకొని రాలేదు. పర్లేదులే ప్రవ్వా, అడ్జస్ట్ అయిపోతాను అన్నాడు. అనలేదండి. అంటే నీతిమంతుడు అవడు, అనలేదు. వెంటనే అక్కడ ఉన్నాయన్నీ వదిలేసుకొని మరలా తన బిడ్డను తీసుకుని, తన భార్యను తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసాడు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసరికి ఏమైనా తనకి మారుగా తన బిడ్డ ఎవరంటే అర్కెలాయు, ఇంకా క్రూరుడు, దుర్మార్గుడు, అతడు రాజ్య పరిపాలన చేస్తున్నాడని మరలా రాత్రి దేవుడు సెలవిచ్చాడు. మరలా యోసేపుని దర్శించి, యోసేపు నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు, ఇశ్రాయేల్ దేశంలోకి అడుగు పెట్టద్దు. ఇక్కడ అర్కెలాయు ఇక హేరోదుకి ప్రతిగా మారుగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ఇంకా దుర్మార్గుడు, కాబట్టి ఇక్కడికి రావద్దు, ఇశ్రాయేల్ దేశానికి నజరేతుకి వెళ్ళిపోయాడండి. అదండి విధేయత. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? నజరేతుకి వెళ్ళిపోయాడు, నజరేతులో ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నారు? నజరేతు వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం అంతా మనం విన్నాం కదండి. మనకేం అర్థమైంది? ఏదో నేను చెప్పటమో, నా వైపు చూడటమో, ఏదో వినటం అంతైనా కాదు. ఏం అర్థమైంది? యోసేపులో ఉన్నటువంటి విధేయత. దేవుడు ఈ పని చేయి అంటే చేసి తీరాల్సిందే, ఈ పని చెయ్యి అంటే చేసి తీరు. మీకు ఇంకొక మాట చెప్పి ఆపేనండి. హోషేయ గురించి ఎంతమందికి తెలుసండి? గాడ్ బ్లెస్ యు బేబీ. హోషేయ రేపు జనవరి 1 నుంచి నేను చాలా కఠినంగా వెళ్తున్నానండి. వెళ్ళాలి, కఠినంగా వెళ్తాను. నేను కూడా ఇల్లు మారిపోతున్నానండి. ఎందుకంటే నేను పద్దాక లేట్ అవ్వడం, పాస్టంగా తప్పు చేస్తే చాలా కష్టం కదా. నేను ఖచ్చితంగా వచ్చేస్తాను, ఖచ్చితంగా వచ్చేసి కూర్చుంటాను. ఈ మధ్యలోకి వచ్చేస్తున్నానండి నేను కూడాను. బుధవారం మాత్రమే ప్రార్థన ఉంటుంది, శుక్రవారం ఖచ్చితంగా ఉపవాసాలు. ఇవాళ పద్మ రాలేదు. పద్మ ఇల్లు అల్లకల్లోలంగా ఉందండి పాపం. తన పరిస్థితి, పండగ నాడు కూడా తన పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఫోన్ చేసి బాధపడింది. పోన్లే పద్మ, రాపోతే రాపోయలే, ఉండిపో, ఇంట్లో సమస్యలు తట్టుకోలేము అన్నాను.
మన సమస్యలు పోవాలి అంటే ఉపవాసాలు చేయాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. హోషేయ అంటే ఎవరో తెలుసండి? హోషేయ ఎవరో తెలుసా? ఎవరు నానా? వెరీ గుడ్, ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరమ్మా? దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేసేటువంటి వ్యక్తి. నానా మీకు వాక్యం తెలీదు, ఇక్కడ నిలబడి నాకు వాక్యం తెలుసు. నేను అందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా. హోషేయ ప్రవక్త. హోషేయతో దేవుడు అంటాడు, హోషేయ, ఇశ్రాయేల్ దేశంలో ఆమె పేరేంటమ్మా? ఆమె పేరు ఒక వ్యభిచారి. ఆమె నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. హోషేయ మారు మాట్లాడ్డావు. ఆమెను వెళ్ళు, ఆమె నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకో అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆమె పేరు ఏదో ఉందండి, మంచి పేరు. ఆమెను వెతుక్కుంటూ, ఆమె గృహం వెతుక్కుంటూ, వ్యభిచారుల గృహాలు కదండి. ప్రవక్త వ్యభిచారుల గృహాల్లోకి వెళ్తాడా? వెళ్ళడు. కానీ వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, ఆమె పేరు ఏదో ఉంటుందండి, తీసి గూగుల్లో చూసి తీసి చెప్పాడు. హోషేయ గ్రంథంలో ఉంటుంది ఆమె పేరు. వెళ్ళాడు. వెళ్ళి ఆమెను గుడారం వెతుకుతున్నాడు. ఆమె గుడారం ఏది వెతికాడు. అమ్మా గోమర్, కరెక్ట్ గోమర్ నేను పెళ్లి చేసుకో అన్నాడు. వెళ్ళాడు. అన్ని గుడారాలు, వ్యభిచార గృహాలన్నీ వెతుకుతున్నాడు. వెతికాడు. గోమర్ ఎవరమ్మా? గోమర్ ఎవరు? వాళ్ళు చూపులు, వాళ్ళ మాటలు వేరుగుంటాయి. సర్లే ఆమెను వెతుకుతున్నాడు. తీరా తీస్తే ఆమె వ్యభిచారి. అన్నీ వ్యభిచార గృహాలే. వెళ్ళాడు. ఆ గోమర్తో మాట్లాడాడు. అమ్మా దేవుడు నన్ను వివాహం చేసుకోమన్నాడు అంటే ఆమె కూడా సంతోషం అయిపోయింది. వివాహం కదా అని వివాహం చేసుకుంది. వివాహం చేసుకుని 2 బిడ్డలకు అంటదండి. వివాహం చేసుకుని 2 బిడ్డలకు కన్న తర్వాత ఏమవుద్దో తెలుసండి? ఆమె మళ్ళీ వ్యభిచారంలోకి వెళ్ళిపోద్దండి. ఒక బిడ్డను కన్న తర్వాత ఆమె వెళ్ళిపోద్ది, అతను వదిలేసి వ్యభిచారంలోకి వెళ్ళిపోద్ది. వ్యభిచారంలోకి వెళ్ళిపోయేసరికి ఏడుస్తాడు, ప్రవ్వా నా భార్య మళ్ళీ వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది ప్రవ్వా. దేవుడు అంటాడు, మళ్ళీ ఆమెను క్షమించి మళ్ళీ తీసుకురా హోషేయ, మళ్ళీ తీసుకురా అంటే ఆమె దగ్గరికి వెళ్ళి బతిలాడి ఆమెను మళ్ళీ తీసుకొస్తాడు. మళ్ళీ ఒక బిడ్డను కంటదండి. మళ్ళీ ఒక బిడ్డను కన్నాక మళ్ళీ వెళ్ళిపోద్దండి వ్యభిచారానికి. అలవాటు పడిపోయిందండి. మళ్ళీ వెళ్ళిపోయింది. దేవుడు అంటాడు, ప్రవ్వా నాకేంటి బాధ ఏంటి? నేనేమో ప్రవక్తనే, ఏ తప్పు చేయను, ఏ పాపం చేయను, ఏ పొరపాటు చేయను, నా పరిస్థితి ఏంటయ్యా, నాకేంటయ్యా ఇది? ఎల్లు హోషేయ, వెళ్ళి మళ్ళీ నీ భార్యను వెతుక్కుని తెచ్చుకొని మళ్ళీ ఆమెతో సంసారం చెయ్యి. చాలా జాగ్రత్త అండి. వాక్యం అన్నది 2 అంచుల వాడి అయిన ఖడ్గం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది మనం లోతుగా గ్రహించాలి. ఆమెను మళ్ళీ తీసుకుని వచ్చి ఆమెతో కాపురం చేయి అంటాడు. ఆమెతో మళ్ళీ వెతికి ఆమెను పట్టుకొచ్చి ఆమెతో కాపురం చేస్తాడండి. ఆమెతో కాపురం చేసిన తర్వాత అప్పుడు అంటాడు, ఇప్పుడెళ్ళు ఇశ్రాయేలీయుల జనాంగంలోకి, ఇప్పుడెళ్ళు చెప్పు, నీ జీవితం ఏంటో చెప్పు, నీ సాక్ష్యం ఏంటో చెప్పు, దేవుడు నీతో ఏం చెప్పాడో అని చెప్పు అంటాడండి. దేవుడికి స్తోత్రం. నువ్వేం అనుభవించావో, నువ్వేం పొందుకున్నావో, నీ కన్నీరు ఎలా ఉందో, నీ బాధ ఎలా ఉందో వెళ్ళి చెప్పు అంటాడు. నువ్వు వ్యభిచారి అయినటువంటి భార్యతో నువ్వెన్ని బాధలు పడ్డావో, నువ్వెన్నిసార్లు క్షమించావో, మాట వినటువంటి ఈ ఇశ్రాయేలీయుల జనాంగానికి చెప్పు. ఇశ్రాయేలీయులు కూడా వ్యభిచార సంతానం అయినప్పటికీ అనేక సార్లు నా మాట తృణీకరించి పాపము చేసినప్పటికీ నువ్వు నీ భార్యని ఎలా క్షమించావో నేను కూడా ఇశ్రాయేలీయులు అలా క్షమిస్తున్నాను. అలా తప్పులు సరిదిద్దుకుని రమ్మని చెప్పు. ప్రవక్త అంటే ఏంటో తెలుసండి? అవన్నీ అనుభవించాలి. అవన్నీ ముందు అనుభవిస్తాడు. యెషయా ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అండి. 365 రోజులు దిగంబరుడుగా ఉన్నాడు. మీకు తెలుసా విషయం? నూలు పోగులేదు ఆయనకి. దేవుడు అన్నాడు, దిగంబరుడుగా ఉండు. దిగంబరుగానే ప్రవక్తగా ప్రకటించాడండి. నీ మలము విసర్జించింది, నీ మలము తీసుకుని రొట్టెగా కాల్చుకుని అదిలో తిన అన్నాడండి. దేవుడితో ఆషామాషి వద్దండి. అంటే నువ్వెంత బాధ అనుభవించావో,
ఆ ఇశ్రాయేలీల నువ్వు ఇన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం పాటు ఒక పక్కనే తిరిగి పడుకో, ఇంకో పక్కన తిరగద్దు అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుడితో మనం అడుగులు వేస్తున్నప్పుడు. అలాగే ఉన్నాడు. అదంతా ఏంటో తెలుసండి, ఆ ఇశ్రాయేలీల పాపమంతా ఈయన అనుభవిస్తున్నాడు, వాళ్ళ శాపమంతా ఈయన అనుభవిస్తున్నాడు. ఈయన అనుభవించినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈయన ఎంత అనుభవించాడో అంత విడుదల వాళ్ళు పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడండి? అధికారాన్ని విడిచిపెట్టి, హోదాను విడిచిపెట్టి, పరలోకం విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే, ఆ ఏదోన తోటలో ఆదాముకి అవ్వకి తెగిపోయి, ఆదాము అవ్వ దేవుడితో సాంగత్యం తెగిపోయింది, దేవునితో సహవాసం తెగిపోయింది. ఆ తెగిపోయినటువంటి సహవాసాన్ని తిరిగి మరలా కట్టడానికి, మానవుడు దేవుడితో సహవాసం చేయటానికే, మానవుడు పాపములు క్షమించటానికి ఆయన ఏం చేశాడండి? ముళ్ళ కిరీటం, చేతిలో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, ఇవన్నీ మరణం అనుభవించాడు. ఎప్పుడైతే మన పాపం, మన శాపం ఆయన శరీరంలో తీసుకున్నాడో, ఈ రోజున మనకి ఏమైందండి? రక్షణ ఉచితంగా అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున అందుకే ఇంత సంతోషం అండి, అందుకే ఇంత ఆనందం, అందుకే ఈ రోజున ఇంత ఆర్భాటం. ఈ రోజున మన జీవితాలు ఇంత సంతోషం ఎందుకు వస్తుంది అంటే, మన మీద ఉన్న శాపం, పాపం, భారం అన్నీ అనుభవించేశాడు ఆయన. ఈ రోజున మనకు విడుదల వచ్చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హోషేయ గ్రంథంలో అన్నాడు, ఇశ్రాయేలీయుల్ని నేను అంత ప్రేమిస్తున్నాను, ఇశ్రాయేలీయుల్ని నేను అంత ప్రేమ, వాళ్ళన్ని సార్లు తప్పు చేసిన నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు దేవుడిని అడుగుతాం, యోసేపు ఏం చేశాడండి? యోసేపు తనకన్నాడా ఆ బిడ్డని? చెప్పండి అమ్మ. లేదు. కానీ ఎలా చేశాడు? భారం మోసాడు, దేవుని భారం, దేవుని రాజ్యభారాన్ని. మరి నువ్వే రాజ్యభారం మోస్తున్నావు? ఎంతసేపు 365 రోజులు ఎరా లల్లేడి, 365 రోజులు సెలవు పెట్టుకోవచ్చు అంట వాడు. అడిగి తెలీదు. టోనీతో అన్నాడంట, అక్క మేము 365 రోజులు సెలవు పెట్టుకోవచ్చు అక్క అని. మరి ఎప్పుడు రా నువ్వు చదువుకుంటావు? అడిగి తెలియదాడు పసోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతిరోజు కూడాను ఆయన చేతులు చాపి ఉన్నాడండి, ఆయన చేతులు చాపి ఉన్నాడు మన పక్షాన. దేవుడు ఈ రోజున మనల్ని ఏమడుగుతాడు? యోసేపు ఆ భారాన్ని, దేవుడు భారాన్ని, నువ్వు పారిపో అంటే పారిపోయాడు, నువ్వు వచ్చే అంటే వచ్చాడు, నువ్వు ఇక్కడ ఉండు అంటే ఉన్నాడు. నువ్వు ఆ బిడ్డని కాపాడు అంతే. ఆ బిడ్డని కాపాడటానికి ఆ బాధ్యత, రాజ్య బాధ్యత, దేవుని బాధ్యత యోసేపు తీసుకున్నాడు. అందుకే నీతిమంతుడు అయిపోయాడమ్మ. ఒక్క మాటలో దేవుని బాధ్యత యోసేపు తీసేసుకున్నాడు. మరి నువ్వే దేవుడి బాధ్యత తీసుకున్నావు నాన్న. పాటలు పాడేయడమా, అరిచేయటమా, గెంతేయటమా, అవి ఎవరైనా చేసేస్తారు. భారం మొయ్యండి ఎప్పుడన్నా. ఆ భారం ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఆ బాధ్యత ఎలా ఉంటుందో తెలుస్తుంది. నలిగిపోతామండి, నలిగిపోతాం. దానిలో మనం నలిగిపోవచ్చు, కానీ దేవుడు సంతోషిస్తాడండి. యోసేపుని చూసి దేవుడు సంతోషించాడు. మరి నువ్వేం భారం భరిస్తున్నావు? దేవుడి కొరకు నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? ఈరోజు నిన్ను దేవుడు అడుగుతున్నాడు. యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు. ఎందుకునంటే తన బాధ్యత, భారం వహించాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, దేవుడి కొరకు ఆ భారాన్ని భరించాడు, ఆ బిడ్డని సంరక్షించుకుంటూ వచ్చాడు. సంఘం గురించి నీకు ఎంతవరకు బాధ్యత ఉందమ్మా? సంఘం బాధ్యత ఎలా ఉంది నీకు? సంఘం అంటే ఇది మాత్రమే, దేవుడిది ఇది సంఘం. దేవుడి బాధ్యతలో, సంఘం బాధ్యతలో నీ పాత్ర ఎంతవరకు ఉంది? రావటం, కూర్చోటం, వెళ్ళిపోవటమా? అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతురాలు అంటాడా, నీతిమంతుడు అంటాడా? మరి ఎలా? ఆయన దగ్గర నుంచి మనం ఎలాగా బాధ్యత పరులుకుంటాం? ఎలా ఆయన భారాన్ని మనం పంచుకుంటున్నాం?